లక్ష్మీపార్వతి గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో వాతావరణం, అంతకుముందు మీరు వెళ్ళినప్పుడు వాతావరణం. అభిమానంతో రాము గారు చేస్తుంటారు, కాదని లేకపోయాను. ఇది ఆపాలని చెప్పి కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. వస్తాన్న టైం కన్నా హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చారు. ఎప్పుడు రావడానికి ఈమె వచ్చింది వెంట దయ్యం. ఆయనతో మాట్లాడిన లాస్ట్ మాటలు గుర్తున్నాయి గురుగారు మీకు? ఆయన నాకేదో పదవి ఇవ్వాలని అనుకున్నాడట. ఆయన చనిపోయినప్పుడు చివరి చూపుగా ఇంటికి వెళ్ళాము. ఇప్పుడు మీకు మామూలుగా అంతకుముందు రామారావు గారు తెలుసు, తర్వాత రామారావు గారు, ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో వాతావరణం, అంతకుముందు మీరు వెళ్ళినప్పుడు వాతావరణం, రిసీవింగ్ అన్నీ కరెక్ట్గానే ఉండేయండి? ఆయనలో మార్పు ఏమన్నా వచ్చిందా? ఆయనలా ఉన్నారా? మార్పు ఏమన్నా వచ్చిందా? ఇట్లా రామారావు గారితో నాకున్న ఆయన పట్ల గౌరవానికి దీనికి ఆయన చనిపోయినప్పుడు చివరి చూపుగా ఇంటికి వెళ్ళాము. ఆయన శవాన్ని అక్కడి నుండి అక్కడికి మోసే అదృష్టం నాకు కలిగింది. ఓకే. అలాగే నాగేశ్వరరావు గారు ముందు కూడా చెప్పాను నేను. రామారావు గారు అంత అభిమానించే వ్యక్తి కదా. లోపల ఇంట్లో పడుకోబెట్టారు, అందరు వచ్చున్నారు. మాతో పాటు జమున గారు వచ్చారు, నేను మా ఆవిడ ఇద్దరం వెళ్ళాము. ఇద్దరం అంటే చాలా ఇష్టం ఆయన రామారావు గారికి. మా ఆవిడ కూడా ఆయన సభలన్నీ ఆమెనే వ్యాఖ్యాత. స్క్రిప్ట్ నేను రాసిచ్చేవాడిని కానీ బట్ అక్కడ సభల్లో చదవటం అదంతా ఆమెనే చేసి, అందువల్ల మేమంటే చాలా ప్రేమ ఉండేది ఆయనకు. వెళ్ళి అక్కడ ఉన్నాము. అక్కడ లోపలలోంచి బయటికి తీసుకురావాలి. దాంట్లో ఆ మోసే అదృష్టం మాకు. ఎంతమందికి అదృష్టం ఉంటే కానీ ఇది దొరకదు. అంటే ఆయనకున్న మా పట్ల ఆయనకున్న గౌరవానికి, మర్యాదకు, మేము ఆయనకి ఇచ్చే గౌరవానికి సేవ దక్కింది మాకు. ఓకే. అట్లా ఫీల్ అయ్యేవాడిని నేను. అదేలేండి. ఇంకా ఆ ఊరేగింపు ఇది నా భూతో నా భవిష్యత్తు. జనాలు అసలు మామూలుగా రాలేదు కదా, ఎవ్వరికీ జరగలేదు అది. ఆయన వైభవం చనిపోయినా అంత ఉండింది. ఇవాళ కూడా రామారావు ఇది రామారావు. ఆయన మించిన నటుడు ఇంకోటి రాలే. మిగతా వాళ్ళ టాపిక్లు వచ్చాయి కదండి, కృష్ణ గారు ఇంకా వీళ్ళ టాపిక్లు అసలు తీసేవాళ్ళు కదా రామారావు గారు. శోభన్ బాబు గారు కానీ, కృష్ణ గారు కానీ, వాళ్ళంతా బచ్చగాళ్ళు. అదేలేండి. ఆయన సహాయంతో వచ్చిన వాళ్ళే కృష్ణ కానీ, సోహన్ బాబు కానీ. ఈయన నటించని వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు. అదేలేండి. ఓకే. సీఎం అయిన తర్వాత 35 సభలకి మీరు తీసుకెళ్ళారంటే మామూలు రిలేషన్ కాదు మీకు ఇది. పిలిస్తే ఏమనేవాళ్ళు, మొహాట్ పడేవాళ్ళు కదా, నేను ఇప్పుడు నాకు ఈ సభలకు రావాలా అనేవాళ్ళు కదా. వీళ్ళనేవాళ్ళు. నేను వెళ్ళినప్పుడు పియ్య గారు పంపిస్తే కదా నేను లోపలికి వెళ్ళాలా. అదే దగ్గుబాటి వెంకటేశ్వర గారు, చంద్రబాబు గారు ఉండేవాళ్ళు కదా అక్కడ. ఉండేవారు అంటే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాదు. అదే హేమచంద్ర ప్రసాద్, తర్వాత మన లక్ష్మీనారాయణ, వాళ్ళిద్దరు పియ్యలు, ఐఏఎస్ వాళ్ళు కూడా. వాళ్ళు అనేవాళ్ళు, ఎప్పుడు మీ కార్యక్రమాలకై పిలుస్తారు, ఏంటిది ఆయన రెస్ట్ తీసుకొని ఇవ్వరు మీరు అని అనేవాళ్ళు నన్ను. లేదు, ఆయన రావాలి, ఆయన ఒప్పుకుంటేనే తీసుకెళ్తాను, లోపలికి వెళ్ళనివ్వండి. ఎన్ని గంటలకి పడుకునేవాళ్ళు ఆయన అసలు మామూలుగా? మీకు కార్యక్రమాలు అంటే సాయంత్రం ఉండేవి కదా, మొత్తం సాయంత్రం ఉండేవి. పొద్దున ఎన్ని గంటలకు ఎత్తారో ఇప్పుడు పడుకుంటారు? మార్నింగ్ చాలా అర్లీ మార్నింగ్ లేచి, అవి అలవాటు, సినిమా అప్పటి నుండి అలవాట్లే అవి. అర్లీ మార్నింగే లేచేవాడు. లేచి ఇవన్నీ యోగా వ్యవహారం అవన్నీ చేసేవాడు. మా ప్రోగ్రామ్స్ పిలిచినప్పుడు బయలుదేరే ముందే పిఏ వాళ్ళు ఫోన్ చేసేవాడు. ఆయన రామారావు గారు వచ్చిన సభలన్నీ కూడా
రవీంద్ర భారతిలో ఉమ్. కింద మీద రెండు నిండేవి. ఓహో, ఓకే. ఏ సభకు కింద నిండితే ఎక్కువ. ఉమ్. ఆయన వస్తున్నాడంటే లాస్ట్ దానికి కూడా ఉమ్. అంత పబ్లిక్ ఇది ఉండేది. ఉమ్. రాగానే ఆయన దిగి నడుచుకుంటూ ఆ చెప్పులు కూడా ప్రత్యేకం కిర్ కిర్ మంట చప్పుడు వచ్చేవి. ఉమ్. ఆ చెప్పులు కుట్టే ఆయన నేను కలిశాను. అవునా? ఓకే. స్పెషల్గా ఆయన తెప్పించుకున్న వాళ్ళ? అతను తయారు చేసి ఇస్తాడు ఆయనకు సంవత్సరానికి ఒకసారి. అవే వేసుకునేవాడు ఆయన. వేసుకొని వస్తే అక్కడ రవీంద్ర భారతి మెట్ల మీద అడుగు పెట్టగానే చుట్టుకునేవాళ్ళు. లోపలికి వెళ్తే ఫుల్. లాస్ట్ ఆయనతో మాట్లాడిన లాస్ట్ మాటలు గుర్తున్నాయి గురుగారు మీకు? లాస్ట్ సభ పెట్టాము. దానికి మన చంద్రబాబు నాయుడును, ఇంకో ఆయన్ను అందరినీ పిలిచాను. ఆయన లాస్ట్ సభ వెళ్ళి వేరే ఊరికి వెళ్ళాలా, కాబట్టి ఈ సభను కొంచెం అర్లీగా పెట్టుకోమన్నారు నన్ను. సరే అని చెప్పి 5 o'clock ఏదో పెట్టాము. మామూలుగా అయితే 6 గంటలకు పెట్టేవాడిని, కానీ ఇన్విటేషన్లు ఏమో 6 గంటలని వేసాం. జనాలు రారు. ఈయన అదే పనిగా పిలిచి అర్లీగా పెట్టుకోండి, మేము ట్రైన్కు వెళ్ళేది ఉంది, అందువల్ల అర్లీగా పెట్టండి. ఈమెం చేసింది, ఇతను ఆపాలని చెప్పి మాకు కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. అక్కడ టైం నోట్ చేయలే ఆమె. ఓహో, చెప్పలే వాళ్ళకు. ఓకే. ఎవరికి చెప్పలే. నేను ఒప్పించుకున్నాను కాబట్టి వెళ్ళి అడిగితే అర్థం చేసుకున్నాడు ఆయన. చేసుకొని వస్తున్నాం, కానీ 6 గంటలకు కాదు, 1 గంట ముందు వస్తాం. సార్ ఇన్విటేషన్లు ఇట్లా వేసాం, పర్వాలేదు వచ్చేవాళ్ళు వస్తారు అన్నాడు ఆయన. తీరా ఆ రోజు ఏమైందంటే కొంతమంది తిరుగుబాటు చేశారు. 4-5 మందిని సస్పెండ్ చేశాడు. ఓకే, ఓకే. వస్తాన్న టైం కన్నా 1/2 hour లేట్గా వచ్చారు. ఎప్పుడు రాడా అట్లా. వచ్చేసరికి చాలా రౌద్రంగా ఉన్నారు. కొంచెం త్వరగా ముగించండి అన్నారు ఆయన. త్వరగా ముగించేది ఎట్లా, ఆయన వచ్చేది. అలాగే సార్ అన్నాం, ఏమంటాం, అదే నేరుగా సభలోకి పోదాము అన్నాడు. లేదు సార్, కొంచెం ఏర్పాట్లు కదా, ఒక 5-10 నిమిషాలు అని తీసుకెళ్ళి ఆడియన్స్లో కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి కర్టెన్ ఓపెన్ చేసి నందమూరి చందమామ పుట్టినరోజు అని పాట పెట్టాను. డ్యాన్స్ 6 మంది డాన్సర్స్ పాట పెట్టేసరికి కూల్ అయిపోయాడు అట్లా కూర్చోండి. ఓకే. ఆ డ్యాన్స్ 10 నిమిషాలు ఆయన వెళ్ళిపోతా అని చెప్పాడు నాకు. ఆ డ్యాన్స్ అంతా చూశాడు ఆయన. చూసి ఇంకా ఆయన టైం మర్చిపోయాడు. సరే అని చెప్పి ఈమె వచ్చింది వెంట, దయ్యం. సరే అని పిలిచాము బయటికి. పైకి పిలిచాక చెప్పాడు, పాపం ఇట్లా వెళ్ళేది ఉంది, కానీ కార్యక్రమం ఎంతో అభిమానంతో రాము గారు చేస్తుంటారు, కాదని లేకపోయాను, కొంచెం తొందరగా వెళ్ళే ఇది ఉంది అన్నాడు అని చాలా మాటలు మాట్లాడాడు ఆ రోజు. ఇంత అభిమానంతో ఈయన చేస్తాడు, నేను ఏమి చేయలేకపోయినా ఆయనకు ఓకే వేదిక మీద అన్నాడు. అంటే ఆయన నాకేదో పదవి ఇవ్వాలని అనుకున్నాడట, కానీ ఏం పదవి ఇస్తారు, నా ప్రోగ్రాంలకు అన్నీ వస్తున్నాడు, అదే పదవి. దాంతోనే నాకు సాటిస్ఫాక్షన్. ఓకే. పిలిచినప్పుడల్లా రావడం గొప్ప కదండి, ముఖ్యమంత్రి లెవెల్లో. అదే ముఖ్యమంత్రి లెవెల్లో. అవును.
చాలామంది వెళ్ళి అడిగారు. ఉమ్, ఆఖరికి ఎవరో అడిగితే నేనే పిఏలకు ఫోన్ చేసి ఉమ్, ఇంటర్వ్యూ ఇప్పించాను. ఉమ్, ఉమ్, నో, ఒప్పుకోలే, ఉమ్, నచ్చలే అది. ఉమ్, అలా మనం పిలిచిన దానికంతా ఆయన మన మీద ఉన్న అభిమానంతో రావడమే కానీ గొప్పతనం కాదు. ఓకే ఓకే. ఆయన ప్రతిదీ నో అన్న సందర్భమే లేదు. ఉమ్, 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 వచ్చి కూడా మాటలు కూడా చాలా గొప్పగా మాట్లాడేవారు. ఉమ్, ఏదో పిలిచాము వచ్చాము కాదు. తర్వాత మనం పిలిచిన సబ్జెక్టు కూడా ఉమ్, చాలా ఆత్మీయంగా మాట్లాడేవారు. ఉమ్, కొసరాజు గురించి మాట్లాడినా, నారాయణ రెడ్డి గారిని గురించి మాట్లాడినా, ఉమ్, సన్మానం చేసేప్పుడు అందరినీ చేస్తాం కదా, అవును. ఎవరి గురించి అయినా గొప్పగా మాట్లాడేవాడు. ఉమ్, ఆ లెవెల్లో ఉన్న వ్యక్తి వాళ్ళ మీద ఏదోలా మాట్లాడకుండా ఉమ్, వాళ్ళు జీవితాంతం జ్ఞాపకం పెట్టుకునే విధంగా మాట్లాడేవాడు. ఓ ఉమ్. झन झन झन